Hello, my dear family members. Today I'm so excited to prepare చికెన్ దమ్ బిర్యానీ. చాలా మంత్స్ తర్వాత నేను మళ్ళీ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చెన్నైలో చికెన్ దమ్ బిర్యానీ తినాలన్నా కూడా సో స్పైసీగా అయితే మనకు ఎక్కడ దొరకదు. సో మనకి హైదరాబాద్ రాయలసీమలో ఉన్నంత స్పైసీగా ఇక్కడ అస్సలు ఉండదు. సో నేను ఈరోజు మళ్ళీ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి డీప్ ఫ్రై ఆనియన్ చేసుకోవడానికి ఫస్ట్ ఆనియన్స్ని మనము ఇలాగా కట్ చేసుకొని అన్నిటినీ ఇలాగ సపరేట్గా సింగిల్గా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు త్వరగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. సో మనకి ఆయిల్ కూడా అంతగా ఎక్కువగా తీసుకోదు. సో డీప్గా ఫ్రై చేసుకోవడం, డీప్ ఫ్రై అంటే మరి బ్లాక్గా కాదండి, సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది ఎలాగనేది నేను మీకు వీడియోలో మళ్ళీ చూపిస్తాను. సో అంతలోపల ఆనియన్స్ అనేది మనం ఇలా కట్ చేసుకొని సపరేట్గా చేసి పెట్టుకోవాలి. ప్లస్ హోల్ గ్రైన్ మసాలా కూడా మనం ఇలా సపరేట్ చేసుకొని తీసి పెట్టేసుకోవాలి పక్కకి. ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ లైట్ బ్రౌన్ కలర్లో ఉండాలండి. మరీ నల్లగా అయిపోయే వరకు ఉంటే టేస్ట్ అనేది బిర్యానీలో మనకు చేదుగా అనిపిస్తుంది. సో లైట్ బ్రౌన్ ఉందనుకోండి బిర్యానీ మనకు బాగా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇవి మనం ఎప్పుడు యూజ్ చేయాలనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. మనం ఏవైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటామో అందులోనే కొంచెం ఆయిల్లోకి 2 బిర్యానీ ఆకులు వేసి కొంచెం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి అలానే హోల్ గ్రెయిన్ మసాలా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ అంతకంటే ముందు ఇవన్నీ కొంచెం లైట్గా వేగించాలి. ఇలా హోల్ గ్రెయిన్స్ వేయించిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఆఫ్ చేసుకొని పక్కకు సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి. సో ఇందులో ఉన్న హోల్ గ్రెయిన్ మసాలా అంతా కూడా మనం ఒక ప్లేట్లో పెట్టుకొని సపరేట్గా పెట్టేసుకోవాలి. కడాయిలోనే సేమ్ ఇదే కడాయిలోనే 1 kg చికెన్ మనం ఏదైతే తీసుకున్నామో అది మొత్తం కడాయిలో వేసేసి వన్ కేజీ చికెన్ ఇలాగ కడాయిలో వేసేసుకొని ఇందులో ఆయిల్ అంటూ మనం ఏమీ యాడ్ చేయకూడదు. జస్ట్ ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఇందులో ఉన్న మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి ఇందులో నుంచి మనకి ఎలాగా అంటే ఇప్పుడు ఎలాగైతే ఆయిల్ చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందో అలా వెళ్ళిపోయిన ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోయి అందులో చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలా అయిన తర్వాత మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా తిరిగిపోయి మనకు ఇలాగా ఫ్యాట్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ చాలు. సో నెక్స్ట్ ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా, ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్. వేసి ఇలా మసాలాలన్నీ కూడా చికెన్లో పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకుంటామో ఆ కొన్ని
ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం మిక్సీ వేసుకున్నాం పేస్ట్, టమోటా పేస్ట్, అన్నీ కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకు. ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి, కొంచెం కొత్తిమీర, వేసి మంట అనేది మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ పెట్టేస్తే చాలు. అంతలో మనం బిర్యానీ రైస్కి పెట్టేసుకుందాం. సో వాటర్ అంతా కూడా ఇలాగా ఫుల్గా బాయిల్ అవుతూ ఉండాలి. మనం ఎప్పుడైనా రైస్ వేసేటప్పుడు లైట్గా సిమ్లో పెట్టుకొని ఇలాగ బాస్మతి రైస్ అంతా కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి. మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని ఇలా రైస్ వేసామనుకోండి, ఏమవుతుందంటే అది మన మొహాన్ని గిరులుతుంది. సో వంట చేసేటప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో కొంచెం లైట్గా సిమ్లో పెట్టేసుకొని రైస్ మొత్తం కూడా ఇలాగా వాటర్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ మనం మీడియం కానీ హైలో కానీ పెట్టేసుకోవాలి. పెట్టాలి అలాగా కలిపేయాలి. అయితే ఈ గ్లాస్ కొలతతో ఒక 1.5 గ్లాస్ తీసేసుకున్నామండి బిర్యానీకి. సో 1.5 గ్లాస్ వచ్చేసి మనకు ఒక 4 మెంబర్స్కి అవుతుంది బిర్యానీ. మరీ అంతగా ఫుల్గా అదే బాయ్స్కి అయితే 1.5 గ్లాస్ సరిపోదు. మనము 2 గ్లాసెస్ 2.5 గ్లాసెస్ అయితే సరిపోతుంది. సో దీనికి మనము సరిసరి అయితే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిర్యానీ రైస్కి మనము నార్మల్గా వాటర్ తీసుకొని సో ఇది ఒక 80% కుక్ అయిన తర్వాత మనం సపరేట్గా చేస్తాం కాబట్టి సో నేనైతే మా ఫ్యామిలీకి కరెక్ట్గా ఒక 1.5 గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. ఇది సరిపోతుంది. 1 కేజీ చికెన్కి 1.5 గ్లాస్ రైస్. చికెన్ ఉడికేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా మనకి ఈ విధంగా రిలీజ్ అవుతుంది. ఇలాగ వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అవుతుంది అంటే సో చికెన్ బాగా బాయిల్ అవుతుందని అర్థము. సో ఈ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా పోయి ఇందులో ఉన్న ఫ్యాట్ కంటెంట్ మొత్తం కూడా మళ్ళీ తర్వాత లాస్ట్లో రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు మళ్ళీ చూసుదురు తెలుస్తుంది. సో ఈ వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిన తర్వాత చికెన్ అప్పుడు మనకి డీప్ ఫ్రైగా అవుతుంది. సో అంతవరకు మనం ఒక 10 మినిట్స్కి ఒకసారి ఇలాగా కలుపుతూ ఉండాలి అవుతుందా చికెన్లో. సో ఇందులో మీరు మళ్ళీ సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ వాటర్ అంతా కూడా ఆవిరైపోయి మనకు తర్వాత ఇందులో ఉన్న చికెన్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో చికెన్ ఉడికేలోపు మనం చికెన్ బిర్యానీకి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందామండి. మనం ఒక 4 టమోటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమోటాస్ విత్ కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఇందులోకి కాస్త పెరుగు, ఒక చిన్న 1 కప్ ఆఫ్ పెరుగు చాలండి. చికెన్లో మనకు చికెన్ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో ఇవన్నీ కూడా కలిపి మనం మీకు పేస్ట్ చేసేసుకో. ఇది నేను తీసేది. సో మనం అప్పుడప్పుడు ఏదైతే ఇలా మన దగ్గర జాలిగంట ఉంటుందో సో ఇదైతే మనకు పర్ఫెక్ట్ అండి బాస్మతి రైస్ మనం ఇలాగ సపరేట్ చేయడానికి. ఎందుకంటే వేరే గంట అయితే కొంచెం లేట్ అవుతుంది, అంత లోపల రైస్ కూడా ఫుల్గా బాయిల్ అవ్వచ్చు. సో ఇందులోనే మనకు ఒక 70-80% కుక్ అయితే చాలు. సో దీంతో మనం బాస్మతి రైస్ అనేది సపరేట్ చేయడానికి చాలా ఈజీగా ప్లస్ త్వరగా అయిపోతుంది.